హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ మోడల్ చూడండి. ఇది వచ్చేసి జిగ్‌జాగ్ మోడల్ అండి. బ్యాక్ వస్తదనమాట. అయితే ఓపెన్ పెట్టమన్నారు. అంటే బ్యాక్ హుక్స్ అలాగే ఈ జిగ్‌జాగ్ మోడల్ అనేది పెట్టమన్నారండి. నేనైతే చూపిస్తాను ఇప్పుడు కటింగ్, స్టిచ్చింగ్ 2 గూడా. అయితే ఈ థ్రెడ్ అనేది క్లాత్‌తోనైనా కుట్టేసుకోవచ్చండి. లేదంటే నార్మల్‌గైనా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కటింగ్ అనేది చేసేసానండి. ఇది బ్యాక్ ఓపెను. అంటే బ్యాక్ హుక్స్‌లొస్తాయనమాట. ఇట్లా పెట్టేసుకోండి. మనకి ఇక్కడ రింగ్స్ ఉంటాయి కదండీ! రింగులనేవి ముందు రెడీ చేసి పెట్టేసుకోండి. రింగ్స్ అనేవి ఎన్ని పెట్టుకోవాలో ముందుగానే ఇట్లా కుట్టేసి పక్కన పెట్టేసుకోండి. అయితే ఇట్లా 1 ఇంచా లేదంటే 1 ½ ఇంచికా ఇట్లా చూసేసుకొని ముందుగా మార్కింగ్ చేశాను కదండీ! ఆ మార్కింగ్ మీద ఇట్లా పెట్టేసుకోండి. అయితే లైనింగ్ పెట్టాలండి. ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి లైనింగ్‌కి. సో, లైనింగ్‌కైతే స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత మెయిన్ క్లాత్ పెట్టేసి ఉల్టా తిప్పుతాం కదా! అప్పుడు సెట్ అయితదనమాట. చూడండి ఇక్కడొచ్చేసి రింగ్ అనేది వెడల్పు మనకి ఎంత కావాలో చూసేసుకోండి. అంతే ఉంచేసి మిగతా క్లాత్ అనేది ఈ లోపల సైడ్ వచ్చేటట్టుగా చూసేసుకోండి. అది కటింగ్‌లో పోతది. అయితే రింగ్ అనేది చూడండి నేను ఎలా పెడుతున్నానో అంటే మనము తగిలిస్తాం కదండీ! ఆ రింగ్ అనేది మనకి ఎడమ చేతి వైపు వచ్చేటట్టుగా అయితే నేను పెడుతున్నాను. చూడండి కరెక్ట్‌గా రాకపోతే ఇప్పుడు నేను తీసాను కదా! అట్లా తీసేసి మళ్ళీ కరెక్ట్‌గా పెట్టేసుకొని కుట్టాలండి. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత ఊడిపోతదనమాట. మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసామనుకోండి అప్పుడు ఊడిపోతది. అందుకోసము. అయితే ప్రతి రింగ్ దగ్గర ప్రతి రింగ్ దగ్గర గూడా రఫ్ చేసేసుకోండి. ఒక కుట్టు మీద అలా వేసుకొని వచ్చేయకండి. కొంచెం రఫ్ చేయండి. ఎందుకంటే మన థ్రెడ్ కడతాం కదండీ! కట్టేటప్పుడు కొంచెం లాగుంటది కదా! అలాంటప్పుడు ఆ రింగ్ అనేది ఊడిపోకుండా ఉంటాయనమాట. అందుకోసం రఫ్ చేసేసుకోండి. తర్వాత దీనికి ఎదురుగా పెట్టేసుకోండి ఇంకో క్లాత్‌ని. అంటే ఇది బ్యాక్ హుక్స్‌లు కదండీ! అంటే 2 పీసులు వచ్చేస్తాయి కదండీ! ఎదురుగా ఉంచేసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టేసుకోవాలి. మీకు అర్థమైతుంది కదండీ! ఇట్లా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగోండి ఇట్లా. ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. చెప్పాను కదండీ! ప్రతి రింగ్ దగ్గర గూడా రఫ్ అనేది ఇట్లా చేసేసుకోండి. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా! ఆ విధంగా గట్టిగా కుట్టు పడాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రింగ్స్ అనేవి 1 ఇంచ్ దూరంలో ఉంచుకోవాలా? లేదంటే 1 ½ ఇంచా? లేదంటే హాఫ్ ఇంచా? దాన్ని బట్టి గూడా మనం వేసేసుకోవచ్చు. నేనైతే ఇగోండి ఇప్పుడు ఒకవైపు 5 రింగులు వచ్చేటట్టుగా అయితే నేను కుడుతున్నాననమాట. ఇది చిన్న నెక్కేనండి అందుకోసము. ఒకవేళ నెక్ ఎక్కువ బ్రాడ్‌గా అలాగే హైట్ గూడా ఎక్కువ ఉండేటప్పుడు మాత్రం కొంచెం దగ్గరగా ఎక్కువ రింగులు పెట్టేసుకుంటే సరిపోతది. సో, చూడండి ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయింది. కుట్టేసాం గదా! నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ తీసేసుకోండి. మెయిన్ క్లాత్‌కి ఇట్లా పెట్టేసుకోండి. లైనింగ్ అనేది ఇట్లా ఉల్టా తిప్పేసి పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్ ఒరిజినల్ అనేది మన వైపు ఉండాలనమాట. ఎదురెదురుగా ఇట్లా ఉండాలి. పెట్టేసినాక కరెక్ట్‌గా మళ్ళీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా కుట్టేసుకొనైతే వచ్చేయండి. ఆ రింగుల దగ్గర కూడాను కొంచెం రఫ్ చేసుకుంటూ రండి. సో, హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతే వెనక వీపు అనేది ఇట్లా లాగుతది కదండీ! అలాంటప్పుడు ఆ థ్రెడ్‌లనేవి ఊడిపోతాయనమాట. ఇప్పుడు కుట్టాం కదండీ! ఊడిపోతాయి. అందుకోసం కొంచెం డబుల్ స్టిచ్ వేసేసుకొని రండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా క్లాత్ అనేది తీసేయండి. సో, చూసారు కదా! నేను లైనింగ్ అయితే కరెక్ట్‌గా కట్ చేశాను. మెయిన్ క్లాత్ నార్మల్‌గా ఉంచేసాను కదండీ! దాన్ని బట్టి మనము ఇది కుట్టేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తిప్పేయండి. ఇట్లా తిప్పేసి నీట్‌గా పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే దీని మీద మనం ఇంకా డిజైన్ బాగా కావాలి అనుకుంటే లేస్ అయినా వేసేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా. నేనైతే ఇట్లా స్క్వేర్ నెక్‌కైతే ఇది పెడుతున్నాను. ఇగోండి రౌండ్ నెక్ కాదులెండి అవ్వదు. స్క్వేర్ నెక్ అయితేనే నీట్‌గా వస్తదనమాట ఇట్లా. ఇగోండి. తిప్పేసుకొని పైనుంచి ఇలా కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. సో, చూసారు కదండీ! ఒకవైపు ఏసేసాను గదా! నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ క్లాతు ఒరిజినల్ క్లాత్ 2 అయితే కుట్టేసేయండి. నెక్స్ట్ ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది మొత్తం తీసేయండి. ఇగోండి ఇట్లా. ఎప్పుడైనా మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ కరెక్ట్‌గా కట్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచేసుకోండి. ఇలా కుట్టేసినాక మిగతాది తీసేయడమే. ఇప్పుడు చూడండి రెండోది కూడా ఇట్లా పెట్టేసుకోండి. అయితే ఎదురు బెదురు వచ్చేటట్టుగా చూసేసుకోండి. 2 ఒకే వైపు వచ్చేటట్టుగా పెట్టకండి. మళ్ళీ మొత్తం విప్పాలి. అందుకోసమే ఎదురెదురుగా వచ్చేటట్టుగా మనం పెట్టేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటది. ఇప్పుడు చూడండి ఈ విధంగా అనమాట. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు తాడైతే మీకు ఫస్ట్ చూపిచ్చాను కదా! అదైతే నార్మల్‌గా మనం బ్యాక్ థ్రెడ్‌లు కట్టుకుంటాం కదండీ! ఆ తాడైతే పెట్టాను. మీకు అలాగ పెట్టకూడదు అని అంటే మాత్రం క్లాత్‌నే మనము తాడు కింద సెట్ చేసేసుకోవచ్చండి. నేనైతే
ఆ థ్రెడ్ అయితే ఉపయోగించాను. దానికైతే టజిల్స్ అనేవి కుడతాను. మీకు ఇందులో చూపిస్తానులెండి. సో, ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతదనమాట. సో, ఇప్పుడైతే ఇవి ఓన్లీ బ్లౌజులకే కాదండి. డ్రెస్సులకు గూడా పెట్టేసుకోవచ్చు. బ్యాక్‌కి డ్రెస్సులకు గూడా పెట్టేసుకోవచ్చు. బ్లౌజులకి ఒక్కదానికే ఉపయోగించక్కర్లేదండి. డ్రెస్సులకు పెట్టొచ్చు. అలాగే హ్యాండ్స్ దగ్గర గూడాను మిడిల్‌లో ఉంటది కదండీ! అక్కడ గూడా ఈ విధంగా మనము డిజైన్ అనేది చేసేసుకోవచ్చండి. నేనైతే నార్మల్‌గా బ్యాక్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే ఈ బ్లౌజ్ అనేది ప్రిన్సెస్ కట్ అండి. నేను ఓన్లీ బ్యాక్ సైడే మీకు ఈ డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఇగోండి ఇట్లా వచ్చింది గదా! ఇట్లా వచ్చేసినాక దీనికి ఈ థ్రెడ్ అనేది వేసేసుకోవాలి. అయితే నేను బ్యాక్ హుక్స్ పట్టి, కాజా పట్టి గూడా వేసేస్తున్నాను. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి మనకి ఈ బ్యాక్ సైడ్ హుక్స్‌లు, కాజాలు వేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే ఇది కుట్టేసుకోవాలండి. కింద పట్టీ వేయకూడదు. అర్థమైంది గదా! కింద పట్టీ వేయకముందే ఈ హుక్స్ పట్టి అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. హుక్స్, కాజా పట్టి. ఇగోండి ఇట్లా కొంచెం వెడల్పు క్లాత్ తీసేసుకోండి. ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చేసేసుకొని ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇట్లా ఫస్ట్ కుట్టేయండి. ఇగోండి. నీట్‌గా రావాలి కదండీ! ఫినిషింగ్ అనేది బ్యాక్ సైడ్ కనిపించేస్తది కదా! అందుకోసం నీట్‌గా ఇట్లా కుట్టేసుకున్నాక ఇట్లా చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి. వెడల్పు అనేది కొంచెం ఎక్కువగా ఉంచేసుకోండి. ఎందుకంటే హుక్స్‌లు అనేవి పెట్టేసినాక కొంచెం మిడిల్‌లో గ్యాప్ వచ్చినా సరే ఇట్లా ఎక్కువ క్లాత్‌ని మనం పెట్టామనుకోండి ఆ గ్యాప్ కనిపించకుండా ఈ క్లాత్ కవర్ చేస్తదనమాట. అందుకోసం ఎప్పుడైనా సరే ఫ్రంట్ హుక్స్ పెట్టినా సరే, లేదంటే బ్యాక్ హుక్స్ పెట్టినా సరే, ఇట్లా కొంచెం వెడల్పుతోటి హుక్స్ పట్టి అనేది కుట్టేసుకోవాలి. హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకైతే ఖచ్చితంగా పెట్టాలండి. కనీసం 1.5 లేదంటే 1.5 వరకు వెడల్పు పెట్టినా పర్వాలేదు. మిడిల్‌లో గ్యాప్ రాదనమాట. వచ్చినా సరే కనిపించదు. ఇప్పుడు చూడండి కాజా పట్టి కుట్టేసాను కదా! హుక్స్ పట్టి అనమాట. హుక్స్ పట్టీకి ఇట్లా కుట్టాలనమాట. సో, మీకైతే అర్థమైందే అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ క్లియర్‌గా ఇంకో వీడియో అనేది చేస్తాను. సో, చూడండి ఇందాక కాజా పట్టీకి మెయిన్ క్లాత్ తీసేసుకున్నాం కదా! ఇది లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోండి. తర్వాత ఈ కిందని పట్టీ అనేది వేసేసుకోవాలండి. ఇగోండి కరెక్ట్‌గా ఇట్లా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ కిందకొచ్చిందనుకోండి కొంచెం ఇలా నీట్‌గా తీసేయాలనమాట. లెవెల్ ఇలా చేసేసుకొని తీసేసుకోవాలి. సో, చూడండి 2 కరెక్ట్‌గా ఇట్లా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసిందండి. మీకు చూసారు కదండీ! ఈ రింగ్స్ అనేవి కొంచెం దగ్గరగా వేసేసుకునే పర్వాలేదు. కాకపోతే ఇది చిన్న నెక్కే కాబట్టి కొంచెం దూరంగా నేను వేశాను. అయితే ఇప్పుడు చూడండి ఇది పట్టీ అనమాట. బ్యాక్ ఇక్కడ పట్టీ వేస్తాం కదా! ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్. పట్టీ తీసేసుకొని కిందకి కొంచెం క్లాత్ పెట్టేసి పైనుంచి ఇక్కడ ఒక ప్రిల్ ఇవ్వండి. అక్కడ డాట్ వేయాలండి. ముందుగానే డాట్ వేసుకోవచ్చు. అంటే బ్యాక్ డాట్ వేస్తాం కదా! ఆ డాట్స్ అనేవి ముందుగానే వేసుకోవచ్చు. లేదంటే తర్వాతైనా వేస్తాను. అయితే ఇప్పుడు తర్వాత వేస్తానండి. అందుకోసం ఇక్కడ చిన్న ప్రిల్ అనేది ఇవ్వండి. 2 ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఇప్పుడు చూసారు కదా! లాస్ట్‌లోన కొంచెం క్లాత్‌ని ఇట్లా తెంపేసి ఆహ్, కుట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి పైనుంచైతే ఇలాగా కుట్టనేది వేసేసుకొనైతే వచ్చేయండి. నెక్స్ట్ ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. అయితే ఇక్కడ పైపింగైనా వేసేసుకోవచ్చు. కాకపోతే నేను పట్టీ వేస్తున్నాను కొంచెం స్టిఫ్‌గా ఉంటదని చెప్పేసి. దీనికి హెమ్మింగ్ చేయనవసరం లేదండి. మిషన్‌తోనే కుట్టేయవచ్చనమాట. సో, మీరు చూసారు కదండీ! ఈ విధంగా అలాగే ఇగోండి 2 సైడ్‌లు గూడా నేను ఫ్రంట్ అయితే ఇక్కడ చూపించట్లేదు. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ అండి ఇది. ఆహ్, ఓన్లీ బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాత్రమే ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే 28 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే పెడతానండి. ఈ బ్లౌజ్‌దే ఫుల్ క్లారిటీతో కటింగ్ వీడియో మీకు పెడతాను చూడండి. ఫ్రంటు, బ్యాకు మొత్తం కలిపి చూపిస్తాను. అయితే ఇదిగోండి ఈ థ్రెడ్ అనమాట. మనము థ్రెడ్స్ కొనుక్కుంటాం కదా! లైనింగ్ షాప్‌లో ఇట్లా థ్రెడ్ తీసేసుకొని మనకి ఈ టైప్‌లోన పెట్టేసుకోవడమే. అయితే ఇప్పుడు నేను నార్మల్‌గా మీకు చూపిస్తున్నాను. దీనికి టజిల్స్ అవన్నీ కుట్టేసినాక అప్పుడు మళ్ళీ లాస్ట్‌లోన ఎలాగుందో చూపిస్తాను. అయితే ఈ థ్రెడ్ అనేది మనకి ఇంకా లావుగా కనిపించాలనుకోండి ఈ క్లాతే ఉంటది కదండీ మిగిలిన క్లాతు. ఆ క్లాత్ కుట్టేసుకోవచ్చు. ఆ క్లాత్‌ని ఉల్టా తీసేసైనా పెట్టేసుకోవచ్చు. ఇగో చూడండి ఇట్లా సర్దేసుకోండి. ఇగోండి. చూసారు కదా! ఇట్లా పెట్టేయడమే. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇగో చూసారు కదా! నేను ఫస్ట్ రింగ్‌కి తర్వాత అటు సైడ్ రెండో రింగ్‌కి ఇట్లా పెట్టాను కదండీ! తర్వాత ఈ రింగ్‌ని తీసేసుకొని
అటు సైడ్ దీనికి పెట్టాలి. నేను మొత్తం పెట్టేసినాక మీకు చూపిస్తాను లాస్ట్‌లోన. ఇగోండి ఫైనల్‌గా ఇట్లా అనమాట. టజల్స్ గూడా కుట్టేసినాక వెనక బ్యాక్ సైడ్ అనేది ఇట్లా వస్తది. నేను ఫ్రంట్ వైపు కూడా జాయిన్ చేసేసాను. హ్యాండ్స్ జాయిన్ చేసేసానండి. ఈ హ్యాండ్స్ అయితే మీకు చూపిచ్చాను కదా! క్యాప్ హ్యాండ్స్ అని ముందు వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.